అండి అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనండి మీ విష్ణువారిని. ఈ రోజు క్లాసులో అయితే బోట్ నెక్ అండ్ ఫ్రిన్స్ కట్ మా స్టూడెంట్స్ చెప్పాలని ప్రిపేర్ అయ్యామండి. ఇప్పుడు ఈ క్లాస్లోనూ బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ ఎలా డ్రాయింగ్ చేయాలని నేను ఈ క్లాస్లో చెప్తానండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. బాడీ లూజ్ వచ్చి 12 అంగుళాలు పెడుతున్నానండి. ఇటు పెద్ద సైజు వాళ్ళకి ఖర్చుతో సహా. పొడవు వచ్చి 16 అంగుళాలు. షోల్డర్ వచ్చి 7.5. అలాగే సంక డౌన్ వచ్చి కూడా 7.5. నేను సంక డౌన్ 7 పెట్టుకుంటున్నాను. స్కేల్ డ్రా చేద్దాం. చూడండి, ఇలా బాక్స్ డ్రా చేసాం కదా. ఇటు నుండి ఇటు వచ్చి ఫ్రంట్ పార్ట్ వచ్చి 4 పెడుతున్నానండి. అలాగే ఇటు డౌన్ వచ్చి ఇది బ్యాక్ అండి నేను చేసేది. త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను. ఇటు నుండి ఇటు 1 ఇంచు. ఈ 1 ఇంచుకి మనం షేప్ తీసుకుందాం. మనం ఇక్కడ ఇటు నుండి ఇటు 3.5 పెట్టాం కదా. 3.5 పెట్టాం కదా. ఇక్కడ కూడా 3.5 పెట్టాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు 1.5 పెట్టుకోవాలి. 1.5 ఎందుకంటే ఇటు నుండి ఇటు షేప్ తిరగటం కోసం. ఓకేనండి. ఇటు నుండి ఇటు 1 ఇంచు మళ్ళీ గ్యాప్ తీసుకుని ఇటు నుండి ఇటు 4 పెడుతున్నానండి. ఇటు నుండి ఇటు నెక్ డౌన్ వచ్చి 5 పెట్టుకుంటున్నాం. మనం ఇటు ఇక్కడ నుంచి ఇటు ఎంత పెట్టుకున్నామో ఇటు కూడా అంతే పెట్టుకోవాలి. ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ కాడికి 1 ఇంచ్ కాడికి బాక్స్ డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను ఇది డ్రాప్ మోడల్ పెట్టుకోవాలన్నా, మన సర్కిల్ మోడల్ పెట్టుకోవాలన్నా, ఏ మోడల్ పెట్టుకోవాలన్నా మన ఇష్టం అండి. ఇక్కడ చూడండి, నేనైతే డ్రాప్ మోడల్కి డ్రాయింగ్ వేస్తున్నాను. మనం ఎలా తిప్పుకోవాలంటే అలా తిప్పుకోవచ్చు. చూడండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మొత్తం టోటల్ పొడవు వచ్చి 16 అంగుళాలు పెట్టానండి. షోల్డర్ వచ్చి 7.5 పెట్టాను. సంక కూడా 7. ఇటు వచ్చి 4 పెట్టాను. ఇటు కూడా 4 పెట్టా. ఇటు లూజు 12 పెట్టాను. ఓకేనండి. ఇదండి బ్యాక్ పార్ట్ డ్రాయింగ్. నేను కట్ చేసేస్తున్నాను. చూడండి ఒకసారి. నేను ఎక్కడ స్టార్ట్ చేశానో ఒక్కసారి చూడండి. మీరు అలానే ఫాలో అవ్వండి.
లూజ్ వచ్చి 11 అంగుళాలు పెట్టుకుని నేను మామూలు కటింగ్ కాబట్టి ఇది బోట్ నెక్ కాబట్టి మనకి లూజు సంఖ్య లూజ్ తక్కువ వస్తుంది. అందుకోసం నేను లూజ్ ఎక్కువ పెట్టాను అనమాట. తక్కువ వస్తుందండి. ఓకేనా? తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ కట్ చేసేసాను కదా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, బ్యాక్ నేను తీసి కట్ చేసి ఫ్రంట్ పార్ట్కి వేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇలాగా కట్ చేసేద్దాము. ఒకసారి నేను దీన్ని చూడండి. నేను ఫ్రంట్ డ్రాయింగ్ చేస్తాను. దీన్ని బట్టి మనం ప్రింట్స్ కట్ట నేను డ్రాయింగ్ చేస్తున్నాను. మూడు, 4, 5 చూడండి. మనం ఇటు నుండి ఇటు వచ్చి 4 అంగుళాలు పడుతుంది. 5 పెడుతున్నానండి. ఇదండి ఫ్రెండ్స్ కట్ డ్రాయింగ్. నేను దీన్ని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఇది ఫ్రంట్ భాగం కాబట్టి నేను సంఖలో తీసేస్తున్నాను. ఇది ఖర్చుతో సహా నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటానండి. దీన్ని నేను మెయిన్ క్లాత్ మీద తీసుకున్న తర్వాత నేను కటింగ్ చేస్తాను అన్నమాట. ఈ షేప్ కటింగ్ చేస్తాను. ఇది కూడా టక్స్ పెట్టేస్తున్నాను. ఓకే కదండి. ఇదిగోండి బ్యాక్. ఫ్రంట్. ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్. హ్యాండ్ పొడవు వచ్చి 9 అంగుళాలండి. 9 కాడికి మనకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. లూజ్ వచ్చి లూజ్ కూడా 9 అంగుళాలు ఖర్చుతో సహా. ఇటు 9, అలాగే ఇక్కడ కూడా 9 అంగుళాలు పెట్టుకోవాలి. దాంట్లో 3 తగ్గించుకోవాలి. సంకటవులు మనకేమైనా బుట్ట ఏదైనా కావాలంటే 4 తగ్గించుకోవాలి. చూడండి, నేను లైట్గా బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకోసమనే ఇది ఖర్చు. ఇది సంక లోతు. సంక లోతు తీసేసాం కాబట్టి ఇక్కడ కూడా టక్స్ పెట్టేసుకున్నాం. ఓకేనండి. మరి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం, బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా హ్యాండ్స్. ఓకేనా? మరి బోర్డు నెక్ మీకు అర్థమైంది కదా.
మెయిన్ క్లాత్ ఎలా తీయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే మరి మీకు ఈ వీడియో లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.